उज्ज्वला बोले कि अमृता ఇండ్లు మంజూరు చేయకపోవడంతో ఇందులో ఉన్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంటే కేంద్రం 2 లక్షల రూపాయలు ఇస్తుంది, రాష్ట్రం 3 లక్షల రూపాయలు ఇస్తుంది. మొత్తం 5 లక్షల రూపాయలతోటి స్లాబులు కట్టుకోవాలనేది సంకల్పం. ఆ సంకల్పంలో ఇవాళ 63 మందికి ఇవాళ మంజూరు పత్రాలు ఇస్తారు. ఇప్పటికే మొత్తం 8 ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఇదివరకు 415 వచ్చినాయి, ఈ 63 కలుపుకుంటే 478 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో. కానీ మొదలైనవి చాలా తక్కువ చేసినాం. కానీ వర్షాలు తక్కువ, ఇవ్వాలంటే తుఫాను ఉన్నది. కానీ రేపు 2 నెలలు ఈ సంవత్సరంలో, 6 నెలలు వచ్చే సంవత్సరం, మొత్తం 8 నెలల సమయం ఉన్నది. 8 నెలల్లో మీరు పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకోవాలి. రూఫ్ లెవెల్ మీరు ఆ లెవెల్ గోడ కట్టినప్పుడు పిల్లర్లు ఉన్నా పిల్లర్లు లేకపోయినా, పిల్లర్లు ఉంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. పిల్లర్లు లేకున్నా కూడా మీరు స్లాబ్ వేసుకోవచ్చు గోడల మీద. ఆ గోడల లెవెల్ వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినప్పుడు 2 లక్షల రూపాయలు, పూర్తి కింద ఫ్లోరింగ్ చేసి అంత రెడీమేడ్ ఇల్లు తయారైన రోజు ఇంకో 1 లక్ష రూపాయలు, 5 లక్షలు. చాలా మంది ఈ మండలంలో ఉన్నారు కాబట్టి మీకు అందరికీ ఒక శుభవార్త కూడా చెప్పవచ్చు. మీరు ఎవరెవరైతే ఆ ఎస్టీ ప్రత్యేకించి నేనే ముఖ్యమంత్రి గారితో, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి 500 ఇళ్ళు కేవలం ఎస్టీల కోసం అడిషనల్గా శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి ఆదివాసులు ఎవరు ఉన్నారని మీరు దరఖాస్తు పెట్టుకోండి. ఇల్లు కడదామనే సంకల్పం మీకుంటే చాలు, తప్పకుండా ఇల్లు మంజూరు చేయించే బాధ్యత మాకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తొందరగా మా ఇక్కడ L1లో మాత్రం మీ పేరు ఉండాలి, L1 ఐడి ఉండాలి. L1 అంటే ఏంటి? అటు వరి కానివ్వండి కొంత నష్టం జరిగింది. నేను ఇదివరకే అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బంది జరిగిన పరిస్థితులు, ఇక్కడ పంట ఏదైనా నష్టం జరిగిందో దాన్ని కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఒకటే కాకుండా గ్రామీణ రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. 9 వరకు రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో చాలా కాలంగా పెండింగ్, ఫారెస్ట్ మిషన్ రాక చాలా ఇబ్బందులు ఉండేది. మన 23వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిని కలిసిన, ప్రత్యేకించి మన సోమిని విషయంలో మీరు ఉదారంగా వివరించమని వారిని అడిగినాం. కేవలం సింగిల్ బీటీ రోడ్ వేసుకుంటాం, మాకు డబుల్ బీటీ రోడ్ అవసరం లేదు, 2 బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయని చెప్పినాం. సోమిని వరకు మనం బీటీ రోడ్డు